వృషభ రాశి వారికి 21/2/2025 నుండి 28వ తారీఖు ఫిబ్రవరి నెల 25 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వృషభ రాశి వారికి ద్వితీయంలో జన్మంలోనే గురువు యొక్క సంచారం జరుగుతోంది. జన్మంలో గురువు యొక్క సంచారం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. అట్లాగే ద్వితీయంలో కూడా కుజుని యొక్క సంచారం జరుగుతున్నది. ద్వితీయంలో కుజుని యొక్క సంచారం కూడా శుభ ఫలితములను ఇవ్వజాలదు. వక్రించిన కారణంగా ఒక 3 రోజులు మళ్ళీ జన్మంలోని సంచారం జరుగుతున్నది. అంచేత కుజుడు కానీ గురుడు కానీ అనుకూలమైన ఫలితములు ఇవ్వటం లేదు. అట్లాగే 5వ స్థానంలో అంటే కన్యా రాశిలో కేతు యొక్క సంచారం జరుగుతున్నది. గోచార రీత్యా కేతు 5వ స్థానంలో సంచారం చేసేటప్పుడు మనకి శుభ ఫలితములను ఇవ్వజాలదు. పిల్లల మీద మన పుత్రులు పిల్లల మీద వారి విద్య మీద ఇట్లాంటి వాటి మీద దుష్ప్రభావాలు చూపిస్తూ ఉంటుంది. పిల్లలకు దెబ్బలు తగలటమో, లేకపోతే చదువు మీద శ్రద్ధ పెట్టకపోవటమో, ఆటల మీద శ్రద్ధ పెరగటమో, లేకపోతే పక్క పిల్లలతో గొడవలు తేవటమో, ఇట్లాంటి కొంచెం ఆరోగ్య విషయాల్లో కొంచెం ఇబ్బందులు కలగటం, ఇట్లాంటివన్నీ పిల్లల ఆరోగ్య విషయంలో ఇబ్బందులు కలగటము, ఇట్లాంటివన్నీ ప్రయత్నాలు, ఇలాంటి ఫలితాలన్నీ కూడా మనకి అక్కడ ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటాయి. అట్లాగే కొంచెము చెడు స్నేహాలు పట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంచేత పిల్లల మీద ఒక కన్ను వేసి ఉంచుకోండి. ఇది ఈ విధంగా చూసుకోండి. ఇకపోయినట్టయితే వృషభ రాశి వారికి 10వ స్థానంలో బుధ, రవి, శని 3 గ్రహాల యొక్క సంచారం కుంభరాశిలో. వృషభ రాశి నుంచి 10వ స్థానం అంటే మీకు కుంభరాశిలో బుధ, రవి, శని గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. ఇక్కడ ఈ యొక్క బుధుడు, రవి 2 గ్రహాలు మాత్రం మీకు యోగిస్తూ ఉన్నాయి. దశమంలో గురువు ఉన్న కారణంగా ఉద్యోగ ప్రయత్నం చేసేటటువంటి వారికి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు. అలాగే ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్ రావటం కానీ కొంచెం అటువంటివి ఉంటాయి. వ్యాపారం చేసుకుని జీవిస్తూ ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే వారికి లాభం బాగా ఎక్కువ వచ్చేటువంటి అవకాశం కూడా ఈ రవి యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉన్నది. అలాగే బుధుని యొక్క సంచారం కూడా దశమంలో ఉండటం కారణంగా అది కూడా మీకు అనుకూలమైన పరిస్థితి ఉంటుంది. వ్యాపారం నడుస్తున్నటువంటి వ్యాపారంలో అధిక లాభాలు రావటము, వ్యాపారం ముందుకు వెళ్ళటము, ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా బుధుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వ్యాపార విషయంలో రవి, బుధులు ఇద్దరూ కూడా మీకు మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఈ రవి వలన ఆరోగ్యం విషయంలో కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఉంటాయి. ఇకపోతే దశమంలో శని ఉన్నాడు చూడండి, తద్భిన్నమైనటువంటి ఈ రవి బుధుడు చేస్తున్నటువంటి ఫలితాలకి భిన్నమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీకు 10వ స్థానంలో శని భగవానుడు కల్పిస్తూ ఉన్నాడు. ఇక్కడ 10వ స్థానంలో శని భగవానుడు కొంచెం ముందుకు వెళ్లకుండా వ్యాపారాన్ని వెనకలాగటము, కొంచెం లేకపోతే మన ఏదో చిన్ని అవాంతరాలు కలగటము వ్యాపారంలో, అట్లాగే మీకు వ్యాపారపరమైన లొసుగులు ఉంటాయి. అవి మాకు తెలియవు అనుకోండి, మీకు తెలుస్తూ ఉంటాయి. అటువంటి వాటిని కూడా కొంచెం మీరు ఎదుర్కోవాల్సి రావచ్చు 10వ స్థానంలో శని యొక్క సంచారం వల్ల. ఇకపోతే ఏకాదశ స్థానంలో కనుక మీరు తీసుకున్నట్టయితే శుక్ర, రాహువులు 2 గ్రహాలు సంచారం చేస్తున్నాయి. 2 గ్రహాలు కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉంటాయి. లాభం, మీరు ఏది ముట్టుకున్నా కూడా దిగ్విజయంగా ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే ఈ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు, సినిమా రంగంలో ఉన్నటువంటి వారు, టీవీ రంగంలో ఉన్నటువంటి వారు, ఈ మీడియా విషయంలో జీవనం సాగిస్తున్నటువంటి వారు, అలాగే లలిత కళల్లో పాటలు కానీ, గేయాలు కానీ, ఇట్లా పల్లెటూరులో కూడా చాలా రకరకాల కళలన్నీ ఉంటాయి. చిత్రలేఖనం, శిల్పం, ఇట్లాంటివి ఎందులో ప్రవేశం ఉన్న వారందరికీ కూడా ఒక స్టెప్ ముందుకు వేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే రాహు కూడా 11వ స్థానంలో అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు. ఏది ముట్టుకున్నా కూడా జయాన్ని కలిగజేస్తూ ఉంటాడు. చేత ఈ విధమైన ఫలితాలు మీకు ఇక్కడ 4 గ్రహాల యొక్క అనుకూలత తప్పకుండా ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నది. ఈ 4 గ్రహాల యొక్క అనుకూలత మూలంగా మీరు నిరభ్యంతరంగా పెట్టుబడి పెడుతూ ఉండొచ్చు. ఇకపోతే సహజంగానే 4 గ్రహాలు ఉన్నాయి కాబట్టి కొన్ని ప్రతికూలమైనటువంటి ఉంటాయి. ఇక్కడ గురువు యొక్క పరిస్థితి బాగలేదు, కుజుని యొక్క పరిస్థితి, కేతువు యొక్క పరిస్థితి, శని యొక్క పరిస్థితి బాగలేదు. కాబట్టి మీరు ఈ 4 గ్రహాలకి మీరు గుడికి వెళ్ళి నవగ్రహాలకి ప్రార్థన ఇంటి దగ్గర చేసుకున్నా పర్వాలేదు, లేకపోతే గుడికి వెళ్ళినట్టయితే నవధాన్యాలు తీసుకుని వెళ్ళండి. అన్ని రాసులకు వేయండి. ప్రత్యేకించి ఏంటంటే ముఖ్యంగా గురు, కుజ, కేతు, శని ఈ 4 గ్రహాలకి పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోండి.
ఇవేంటంటే ఎక్కువగా ఇందులో 3 గ్రహాలు కొంచెం లాంగ్ పీరియడ్ ఉండేటట్టు, ఎక్కువ కాలం ఉండేటట్టు సంచరించేటటువంటివి ప్రతి నెల ప్రతి వారం మనం చెప్పుకుంటున్నటువంటి గురువు, కేతువు, శని ఇవి కొంచెం ఎక్కువ కాలం ఉండేటటువంటివి. వాటికి ఖచ్చితంగా మాత్రం మీరు ఈ నవధాన్యాలు వాటి పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. వీలైతే పూజారి గారి చేత పిలిపించి వారికి దానం ఇచ్చుకోగలిగితే ఇచ్చుకోండి, లేకపోతే వారి చేత పూజ ఏదైనా చేయించుకుంటే మంచిది. సో ఈ విధంగా చేసుకున్నట్టయితే మీకు మంచి ఫలితాలన్నీ కూడా చక్కటి ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధంగా చేసుకోండి. శుభం భూయాలు.